హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రశాంత్ వర్మ గారు హనుమాన్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో ఒక మంచి డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మూవీ ఎంత మంచి హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. తర్వాత ఆయన జై హనుమాన్ మూవీని కూడా అనౌన్స్ చేశారు, కానీ ఇప్పటి వరకు ఆ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ అనేది లేదు. అయితే ఇప్పుడు కొత్తగా ప్రశాంత్ వర్మ గారు ప్రభాస్ గారితో సినిమా చేస్తున్నారు అని టాక్ అయితే వినిపిస్తుంది. అయితే ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారంట. ఈ మూవీకి బకా అనే ఒక టైటిల్ ని కూడా అనుకున్నట్టు టాక్ అయితే నడుస్తుంది. మహాభారతంలోని బకాసురుడి స్టోరీని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ మూవీని చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే బకాసురుడు అనే రాక్షసుడి గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీని ఆధారంగా తీసుకొని ఒక మోడర్న్ టచ్ ఇవ్వబోతున్నారట. అయితే ఈ మూవీ గురించి ప్రభాస్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అన్న దాని గురించి ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రభాస్ గారు ఫౌజీ, రాజాసాబ్ అండ్ సలార్ 2, కల్కి 2 ఇలా వరుస మూవీస్ లో బిజీగా ఉన్నారు. అలాంటి బిజీగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇంకొక మూవీని ఓకే చేశారు అనగానే అందరూ షాక్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. కానీ ఈ స్టోరీ ప్రభాస్ గారికి చాలా నచ్చింది అని, ఈ మూవీ మీద ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని టాక్ అయితే నడుస్తుంది. అయితే ఈ మూవీ గురించి ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ ఈ మూవీ ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది అని సినీ వర్గాల్లో అయితే టాక్ నడుస్తుంది. ఇప్పుడు ఈ బకా అనే మూవీ గురించి ఏమైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.